ఫాక్స్ రైట్స్ అన్ని కూడా డిస్నీ కొనేయడం తోటి మార్వెల్ క్యారెక్టర్స్ అన్ని తిరిగి వచ్చేసాయి. కానీ ఒకప్పుడు మార్వెల్ క్యారెక్టర్స్ ఫాక్స్ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళు చాలా ప్రాజెక్ట్స్ అనుకొని ఆపేసినవి చాలా ఉన్నాయన్నమాట. ఆ క్యాన్సిల్ అయిపోయిన ప్రాజెక్ట్స్ లోని, ప్రొడ్యూస్ చేయని ప్రాజెక్ట్స్ లోని కొన్ని బాగా స్కోప్ ఉన్న పెద్ద ప్రాజెక్ట్స్ ఉన్నాయి, క్రాస్ ఓవర్ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్స్ మీద సినిమాలు ఉన్నాయి. మరి లేట్ చేయకుండా ఆ లిస్ట్ గురించి కంప్లీట్ గా వీడియోని తెలుసుకుందాం. ముందుగా మ్యాగ్నెటో. ఎక్స్‌మ్యాన్ టైటిల్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ వస్తున్న టైంలోని ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ వోల్వరిన్ రాకముందే ఈ మ్యాగ్నెటో యొక్క సోలో ఫిల్మ్ గురించి ప్లానింగ్స్ ఉన్నాయన్నమాట. స్క్రిప్ట్ రైటర్ గా షెల్డన్ టర్నర్ ని కూడా తీసుకున్నారనమాట. కంప్లీట్లీ ఆరిజిన్ ఫిల్మే అంట. ఐడియా 2004 టైం కి అయినప్పటికీ కొద్దిగా డిలే అయ్యి 2007 లోని డేవిడ్ ఎస్ గోయర్ ని డైరెక్టర్ గా తీసుకున్నారు. కానీ మైకేల్ ఫాస్బెండర్ అప్పటికి యంగ్ మ్యాగ్నెటో కాస్టింగ్ అయితే జరగలేదు కదా. 2011 లోని ఈయన కాస్టింగ్ చేశారు ఎక్స్‌మెన్ ఫస్ట్ క్లాస్ కి. సో ఆ టైంలో ఎలాంటి యంగ్ కాస్టింగ్ కూడా జరగలేదు. అండ్ ఆ స్క్రిప్ట్ పరంగా చూసుకున్నట్టయితే ఎక్స్‌మెన్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ కి అంటే ఆ ఈవెంట్స్ కి లైక్ 2007 టైం కి ఎక్స్‌మెన్ లాస్ట్ స్టాండ్ ఫిల్మ్ కూడా వచ్చేసింది కాబట్టి వాళ్ళ క్రాస్ ఓవర్ ఫిల్మ్ స్టోరీస్ కి అంత పర్ఫెక్ట్ గా కనెక్ట్ అయినట్టు అనిపించలేదంట. ఎందుకంటే 2004 నుండి స్క్రిప్ట్ రాస్తున్నారు. సో చేంజెస్ చేయాలంటే కాస్త టైం పడుతుంది కాబట్టి ఆ టైం కి ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ వోల్వరిన్ పర్ఫెక్ట్ గా రెడీగా ఉందని ఆ ఫిల్మ్ రిలీజ్ అయిన తర్వాత దాని రిసెప్షన్ బట్టి ఈ ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ మ్యాగ్నెటో ఫిల్మ్ తీద్దామని అనుకున్నారు. కానీ ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ వోల్వరిన్ కి విపరీతంగా మిక్స్డ్ అండ్ నెగిటివ్ రివ్యూస్ రావడంతో మరి ఈ ప్రాజెక్ట్ కొద్దిగా రిస్క్ ఏమో అని ఆగిపోయి ఈ ఎప్పుడైతే ఫ్లాష్ బ్యాక్ ప్రీక్వెల్ ఫిల్మ్స్ ప్లాన్ చేసుకున్నారో ఆ ఫ్లాష్ బ్యాక్ టీమ్ ఆఫ్ ప్రీక్వెల్ ఫిల్మ్స్ లోనే మ్యాగ్నెటో యొక్క ఆరిజిన్ ని కూడా కలిపి చూపించేశారు అనమాట. సో ఆ విధంగా ఈ సపరేట్ సోలో ఫిల్మ్ అయితే మాత్రం ఆగిపోవడం జరిగింది. బట్ వచ్చుంటే ఖచ్చితంగా మ్యాగ్నెటోకి అప్పుడు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది అనమాట ఆ టైంలో. ఇకపోతే డేర్ డెవిల్ బోర్న్ అగైన్. ఇదేంటి అప్కమింగ్ గా రాబోతున్న ఎంసీయూ వెబ్ సిరీస్ నేమ్ చెప్తున్నాను అంటే బెన్ అఫ్లెక్ యొక్క డేర్ డెవిల్ ఫిల్మ్ గురించి మీరు చాలా మందికి తెలిసి ఉంటుంది. ఆ సినిమా విపరీతంగా నెగిటివ్ రివ్యూస్ తోటి కమర్షియల్ గా కూడా ఫెయిల్ అయిపోయింది అనమాట. పోతే డేర్ డెవిల్ గా మళ్ళీ బెన్ అఫ్లెక్ గారు ఎలక్ట్రా ఫిల్మ్ లోని క్యామియోగా కూడా నటించారు. ఆ ఎలక్ట్రా ఫిల్మ్ కి కూడా విపరీతమైన నెగిటివ్ రివ్యూస్ తోటి దారుణంగా ట్రోల్ అయింది అనమాట. కానీ స్టిల్ స్టూడియో అయితే మాత్రం డేర్ డెవిల్ పార్ట్ 2 ని కూడా ప్లాన్ చేసుకుంది. బోర్న్ అగైన్ అనే టైటిల్ తోటి ఆ స్క్రిప్ట్ ని రెడీ చేసుకుందామని అనుకున్నారు. ఇప్పుడు ఎంసీలోని అప్కమింగ్ గా రాబోతున్న డేర్ డెవిల్ బోర్న్ అగైన్ కూడా దీనికి సిమిలర్ గా ఉంటుంది అనేది ఖచ్చితంగా చెప్పలేం. కానీ టైటిల్ అయితే ఆల్మోస్ట్ సిమిలర్ అనమాట. కానీ బెన్ అఫ్లెక్ గారు డేర్ డెవిల్ పార్ట్ 1 ఎలక్ట్రా యొక్క రిసెప్షన్ కి బాగా డిసప్పాయింట్ అయ్యారు ఆ ట్రోల్స్ కి. మళ్ళీ నేను సూపర్ హీరో కాస్ట్యూమ్ ధరించాలంటే అదొక హ్యూమిలియేషన్ గా ఫీల్ అవుతున్నాను, నాకు ఈ పార్ట్ 2 వద్దు అండ్ ఈ సూపర్ హీరో ఫిల్మ్స్ అంటేనే అదొక ఫీల్ వచ్చేసింది అన్నట్టు వదిలేస్తారనమాట. అండ్ మీకు తెలిసే ఉంటుంది బెన్ అఫ్లెక్ గారు మంచి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్, ఆల్సో అవార్డ్ విన్నింగ్ రైటర్. సో ఆయన అయితే మాత్రం కంప్లీట్లీ ఫిల్మ్స్ లోనే ఇన్వాల్వ్ అవుదాం అనుకున్నప్పటికీ మళ్ళీ బ్యాట్ మ్యాన్ రోల్ ని చేయాల్సి వచ్చింది. దాని థియేట్రికల్ రిసెప్షన్ కూడా బ్యాడ్ గా వచ్చింది. తర్వాత డైరెక్టర్ కట్ తో చాలా మంచి ఫ్యాన్ బేస్ కూడా వచ్చింది అనుకోండి. కాకపోతే ఆ నెగిటివ్ వైబ్స్ ఆయనలో అలానే ఉండిపోతాయి కదా. సో ఆ తర్వాత డేర్ డెవిల్ రీబూట్ ని జేసన్ స్టాథమ్ తో కూడా ప్లాన్ చేద్దామని అనుకున్నారు. కాకపోతే అప్పటికి రైటర్స్ అండ్ డైరెక్టర్స్ లోని చాలా చేంజెస్ జరుగుతూ డిలేస్ అవుతూ వచ్చాయి. పోతే కింగ్ పిన్ పాత్రలో నటించిన మైకేల్ డంకన్ గారిని మళ్ళీ రీబూట్ లో తీసుకుందామని అనుకున్నప్పటికీ ఆయన షేప్ కొద్దిగా మారింది. దాంతో ట్రైనింగ్ ఎక్స్ట్రాగా తీసుకుని కొద్దిగా లేట్ అయింది. 2012 లో ఫిల్మ్ స్టార్ట్ చేద్దాం అనుకున్న టైంకి ఆయన చనిపోయారు. అండ్ ఫాక్స్ దగ్గర ఉన్న రైట్స్ టైం కూడా అయిపోవడంతో ఎక్స్పైర్ అయిపోయి తిరిగి మార్వెల్ దగ్గరికి వచ్చేసింది. ఎనీవే నో ప్రాబ్లం. ఈ డేర్ డెవిల్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సూపర్ హీరో. ఈ థియేట్రికల్ ఫిల్మ్ కానీ ప్లాన్ చేస్తే థియేటర్స్ లో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఇస్తుంది. ఆ తర్వాత ఎక్స్‌మెన్ లాస్ట్ స్టాండ్ తర్వాత ఎక్స్‌మెన్ 4th అండ్ 5th పార్ట్ ని కూడా కంటిన్యూషన్ గా ప్లాన్ చేసుకున్నారు. ప్రీక్వెల్ ఐడియాస్ అనేవి వాళ్ళు ఇనిషియల్ గా చేసుకోలేదన్నమాట. సో కంటిన్యూషన్ గానే చేద్దాం అనుకున్నారు. ఆల్రెడీ డెవలప్మెంట్ లో ఉందనే విషయం కూడా చెప్పారు. డైరెక్టర్ బ్రయాన్ సింగర్ నే డైరెక్టర్ గా కూడా తీసుకొని కంటిన్యూ చేద్దామని అనుకున్నప్పటికీ ఈ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ బాగా ఎక్కువ చేయడం తోటి ఖచ్చితంగా 40కి వచ్చే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కాస్త గ్యాప్ ఇచ్చి సెపరేట్ సోలో స్టాండ్ అలోన్ ఫిల్మ్స్ మీద కూడా ఫోకస్ చేసి తర్వాత క్రాస్ ఓవర్ తీస్తే ఆ హైప్ బాగా బిల్డ్ అవుతుందనే ప్లానింగ్స్ లోనే ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ వోల్వరిన్, ఎక్స్‌మెన్ ఆరిజిన్స్ మ్యాగ్నెటో ఈ విధంగా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఆరిజిన్స్ వోల్వరిన్ కి కాస్త నెగిటివ్ మిక్స్డ్ రిసెప్షన్ రావడంతో ఆ ప్లానింగ్స్ ఆపేసి ఇక ప్రీక్వెల్ ఫిల్మ్స్ ని ప్లాన్ చేసుకున్నారు అనమాట. ఆ ప్రీక్వెల్ ఫిల్మ్స్ లోనే చాలా క్యారెక్టర్స్ యొక్క ఆరిజిన్స్ ని చూపించేశారు. 2007 టైం తర్వాత ఫెంటాస్టిక్ 4 రైజ్ ఆఫ్ ది సిల్వర్ సర్ఫర్ తర్వాత ఇంకొక సీక్వెల్ ని కూడా ప్లాన్ చేసుకున్నారు అనమాట. ఈ సీక్వెల్ లో ఈ క్యారెక్టర్స్ యొక్క స్కోప్, ఎమోషన్, రిలేషన్ అనేది ఇంకా బాగా బాండింగ్ అనేది డెవలప్ అవుతూ ఉంటుంది అనమాట. అది మాత్రమే కాదు, విలన్స్ విషయంలో కూడా చాలా పవర్ఫుల్ క్యారెక్టర్స్ ని ఇంట్రడ్యూస్ చేద్దామని అనుకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రాంకీ రే నోవా క్యారెక్టర్ అప్కమింగ్ గా రాబోతున్న ఫెంటాస్టిక్ 4 లో ఆమెను మనం చూసే ఛాన్స్ ఉంది. సెట్ ఫోటోస్ ద్వారా ఆ ఫ్రాంకీ రే నోవా క్యారెక్టర్ కూడా వన్ ఆఫ్ ది మెయిన్ విలన్ ఇన్ అప్కమింగ్ ఫెంటాస్టిక్ 4 ఫిల్మ్. పోతే అది మాత్రమే కాదు, ఈ క్యాన్సిల్ అయిపోయిన ఫెంటాస్టిక్ 4 థర్డ్ పార్ట్ ఫిల్మ్ లోని ఇన్ హ్యూమన్స్ ని, స్క్రల్స్ ని, పపెట్ మాస్టర్ ని ఇలా చాలా క్యారెక్టర్స్ ని అప్కమింగ్ సీక్వెల్స్ లో ఇంట్రడ్యూస్ చేద్దామనే ప్లానింగ్ కూడా ఈ థర్డ్ పార్ట్ టైమ్ లో ఉందంట. ఈవెన్ బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ని కూడా చూపిద్దామని అనుకున్నారు. జిమన్ హాన్సో యాక్టర్ ని ఆ బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ కి కాస్టింగ్ కూడా తీసుకుందామని అనుకున్నారంట. కానీ తర్వాత ఏమైందో తెలియదు. ఫెంటాస్టిక్ 4 సెకండ్ పార్ట్ అనేది ఫస్ట్ పార్ట్ రేంజ్ బాక్స్ ఆఫీస్ దగ్గర పర్ఫామ్ చేయలేదు. దాంతో కొద్దిగా డౌట్స్ ఉన్నాయని క్రిస్ ఎవన్స్ గారు చెప్పారు. మొదట్లో మేము థర్డ్ పార్ట్ తీసే ఛాన్సెస్ చాలా తక్కువ అన్నారు. ఆ తర్వాత కంప్లీట్లీ లేదు, థర్డ్ పార్ట్ తీసే ఛాన్సే లేదని చెప్పేశారు అనమాట. దాంతో మరి ప్రాపర్ రీజన్ అయితే తెలియదు కానీ ఈ ఫెంటాస్టిక్ 4 థర్డ్ పార్ట్ ఆపేసి ఫెంటాస్టిక్ 4 రీబూట్ ని ప్లాన్ చేశారు. అదొక పెద్ద కళాఖండం అయిపోయింది.
పోతే 2010 లో మాత్రం మనం ద అవెంజర్స్ ఫిల్మ్ కన్నా ముందే ఒక క్రాస్ ఓవర్ టీమ్ ఆఫ్ సూపర్ హీరో ఫిల్మ్ ని చూసుండే వాళ్ళం అనమాట. యంగ్ ఎక్స్‌మ్యాన్ క్యారెక్టర్స్ యొక్క కాస్టింగ్ జరిగిపోయింది. దాంతోపాటు ఫెంటాస్టిక్ 4 రీబూట్ గురించి కూడా కొత్త కాస్టింగ్ ని అనుకున్నారు. దాంతోపాటు డెడ్ పూల్ ని అంటే న్యూ యంగ్ వెర్షన్ ఎక్స్‌మ్యాన్ టీమ్, దాంతోపాటు అప్కమింగ్ గా రీబూట్ చేయబోయే ఫెంటాస్టిక్ 4 టీమ్, దాంతోపాటు డేర్ డెవిల్ అండ్ డెడ్ పూల్. డేర్ డెవిల్ గా కాస్టింగ్ ఎవరో మనకు తెలియదు, బెన్ అఫ్లిక్ నే అనుకున్నారో లేదో మనకు తెలియదు, కానీ ఎక్స్‌మ్యాన్ అండ్ ఫెంటాస్టిక్ 4 టీమ్ రెండు వేరు అండ్ డెడ్ పూల్ అండ్ డేర్ డెవిల్. పోతే ఈ క్రాస్ ఓవర్ ఫిల్మ్ కి టైటిల్ ఏం పెట్టలేదు అనమాట, అన్టైటిల్ క్రాస్ ఓవర్ ఫిల్మే. కాకపోతే ఇది ఒక సివిల్ వార్ టైప్ లో స్టోరీ అనమాట, అంటే వీళ్ళకి గొడవలాగా అనమాట. కానీ ఫెంటాస్టిక్ 4 టీమ్ సైడ్ డెడ్ పూల్ పోరాడతాడు, ఎక్స్‌మ్యాన్ టీమ్ సైడ్ డేర్ డెవిల్ పోరాడతాడు. పోతే జాక్ స్టాంజ్ అండ్ యాష్లీ ఎడ్వర్డ్ మిల్లర్ ని ఈ ఫిల్మ్ యొక్క రైటర్స్ గా తీసుకున్నారు. దాంతోపాటు డైరెక్టర్ గా జేసన్ బౌర్న్ ఫ్రాంచైజ్ డైరెక్టర్ అయిన పాల్ గ్రీన్ గ్రాస్ ని డైరెక్టర్ గా తీసుకున్నారు. పోతే డైరెక్టర్ కాంట్రాక్ట్ కి సైన్ చేయలేదు, స్కెడ్యూలింగ్ మధ్యలో కొన్ని కాన్ఫ్లిక్ట్స్ అయ్యాయంట. సో దాంతో ఏంటంటే హోల్డ్ లో పెట్టారు. తర్వాత వారెన్ ఎలిస్ కూడా మరొక డ్రాఫ్ట్ స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నాడు అనమాట. కాకపోతే అప్పటికే డేర్ డెవిల్ యొక్క అప్కమింగ్ న్యూ రీబూట్ ని 2012 లో తీద్దాం అనుకున్నారు, అది క్యాన్సిల్ అయిపోయి రైట్స్ పోయాయి. సో డేర్ డెవిల్ లెగిసిపోయాడంటే మళ్ళీ స్క్రిప్ట్ లో చాలా చేంజెస్ చేయాలి. కానీ అప్పటికే వీళ్ళు ఎక్స్‌మ్యాన్ క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ తీస్తున్నారు అండ్ ఫెంటాస్టిక్ 4 రీబూట్ ఫిల్మ్ ని కూడా ప్లాన్ చేసేసారు, కాబట్టి ఆ ప్రాజెక్ట్ అలా సైడ్కి వెళ్ళిపోయింది. బట్ నిజంగా ద అవెంజర్స్ ని చూసైనా సరే వీళ్ళు ఒకసారి ట్రై చేయాల్సింది, దానికన్నా ముందే వచ్చి ఉండాల్సింది యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్. పోతే చానింగ్ టాటూమ్ ని ఎప్పుడో ఎక్స్‌మ్యాన్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ లోనే గ్యాంబిట్ గా తీసుకుందామనే ఐడియా ఉన్నప్పటికీ 2014 లోనైతే మాత్రం ఆయన్ని ఈ గ్యాంబిట్ సెపరేట్ సోలో ఫిల్మ్ గురించి ప్లాన్ చేసుకున్నారు. ఇనిషియల్ గా గ్యాంబిట్ ని కొన్ని మల్టిపుల్ ప్రాజెక్ట్స్ గా అనుకున్నారు అనమాట. జాష్ జెజిమెర్ ఈ ఫిల్మ్ కి రైటర్ గా, దాంతోపాటు రూపర్ట్ వ్యాట్ ని డైరెక్టర్ గా తీసుకున్నారు. రూపర్ట్ వ్యాట్ స్కెడ్యూలింగ్ లోని కొన్ని కాన్ఫ్లిక్ట్స్ వలన డాగ్ లీమాన్ ని న్యూ డైరెక్టర్ గా తీసుకున్నారు. ఆయన స్టార్ట్ చేద్దాం అనుకునే టైంకి ఆల్రెడీ ఆయన కమిట్ అయిన జస్టిస్ లీగ్ డార్క్ యానిమేటెడ్ ఫిల్మ్ యొక్క డైరెక్షన్ వర్క్ లో ఉండడంతో కాస్త లేట్ అయింది. ఆ తర్వాత గోర్ వెర్బిన్స్కీ, దాంతోపాటు కిన్బర్గ్, ఇలా చాలా మంది ఇన్వాల్వ్ అయ్యారు ఈ ప్రాజెక్ట్స్ లో డైరెక్ట్ చేద్దామని. ఆ తర్వాత చివరికి చానింగ్ టాటూమే డైరెక్షన్ లోకి ఇన్వాల్వ్ అయ్యి రేడ్ క్యారోలిన్ అండ్ అతను కలిసి కో డైరెక్టర్స్ గా పనిచేద్దామని అనుకున్నారు. ఇంకా వెయిట్ చేయలేకపోయాడు ఆయన. కానీ స్టూడియోస్ ఒక ఎస్టాబ్లిష్డ్ ఫిల్మ్ మేకర్స్ అయితే బెటర్ అనే ఆలోచనలో ఉన్నారు. బట్ స్టార్ట్ చేద్దాం అనుకునే టైం కి మొత్తం రైట్స్ అన్ని మార్వెల్ డిస్నీ దగ్గరికి వెళ్ళిపోయాయి. బట్ చానింగ్ టాటూమ్ దీనివల్ల బాగా డిసప్పాయింట్ అయ్యారు. ఆయన కాస్టింగ్ తీసుకోగానే ఈ క్యారెక్టర్ మీద బాగా హోప్స్ పెట్టుకున్నారు, సపరేట్ ఫ్రాంచైజ్ ఫిల్మ్స్ కూడా డెవలప్ అవుతున్నాయని చెప్పి. కానీ మొత్తం క్యాన్సిల్ అవడంతో చాలా డిలే తర్వాత చాలా బాధపడ్డారు ఆయన. సో మొత్తానికి డెడ్ పూల్ ఉలురిన్ లో ఈ క్యారెక్టర్ ని హ్యాపీగా ప్లే చేశారు. అండ్ అప్కమింగ్ ఎంసీ లో కూడా ఈ క్యారెక్టర్ ని మళ్ళీ అదే కాస్టింగ్ తో వచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి ప్లానింగ్స్ లోనే. ఆ తర్వాత ఎక్స్‌మ్యాన్ అపోకలిప్స్ కన్నా ముందే ఎక్స్‌మ్యాన్ ఫియర్ ద బీస్ట్ అని తర్వాత రిలీజ్ చేద్దాం అనుకునే ఒక ప్రాజెక్ట్ ప్లాన్ అయితే మాత్రం బైరన్ బార్టన్ కి వచ్చింది. ఆయన 2 వీక్స్ టైం ఇచ్చారంటే నేను ఒక స్క్రిప్ట్ ని రెడీ చేస్తాను బీస్ట్ మీద సెపరేట్ సోలో ఫిల్మ్ అని అన్నారు. అతనితో పాటు ఎక్స్‌మ్యాన్ కంపోజర్ అయిన జాన్ ఆట్మన్ కూడా ఈ స్క్రీన్ రైటర్ గా కో రైటర్ గా పనిచేశారు అనమాట. 1980s కి సంబంధించిన స్క్రిప్ట్ ని రెడీ చేసుకున్నారు. అంటే అదే 1980s టైం లైన్ అనమాట. ద థింగ్ ఫిల్మ్ కి సిమిలర్ గా ఉండాలంటే ఒక హారర్ క్రియేచర్ టైప్ లో స్క్రిప్ట్ ని డిజైన్ చేసుకున్నారు. పోతే బడ్జెట్ కూడా మరీ ఎక్కువ కాదు, 90 millions లో ప్లాన్ చేసుకున్నారు. హ్యాంక్ మ్యాకాయ్ ఈ బీస్ట్ గా మారడం మీరు ఫిల్మ్స్ లో చూసుకున్నట్టయితే క్రాస్ ఓవర్ ఫిల్మ్స్ లో నార్మల్ గానే ఆటోమేటిక్ గా జరిగిపోతుంటుంది. కానీ ఈ ఫిల్మ్ లోనే కొద్దిగా డార్క్ గా హారర్ టైప్ లో ఆ వైబ్స్ ఇచ్చేలాగా ప్లాన్ చేసుకున్నారంట స్క్రిప్ట్ ని. ప్రతి ఐడియా చాలా మందికి స్టూడియోస్ లో నచ్చింది. డైరెక్టర్ విషయంలోని కొద్దిగా ఆలోచించి కిన్బర్గ్ ని తీసుకుందామని అనుకున్నప్పటికీ ఆయన ఆల్రెడీ డార్క్ ఫీనిక్స్ ఫిల్మ్ ని డైరెక్ట్ చేసే పనిలో ఉన్నాడు కదా. ఈ స్క్రిప్ట్ ని కంప్లీట్ గా వద్దు, అస్సలు నచ్చలేదని చెప్పేశాడంట. నిజానికి ఈ ఫిల్మ్ ఆగిపోవడానికి మెయిన్ రీజన్ ఆయన ఈ ఎక్స్‌మ్యాన్ డార్క్ ఫీనిక్స్ ఫిల్మ్ డైరెక్షన్ లోని బిజీగా ఉన్నాడని ఇంకొక డైరెక్టర్ ని చూస్ చేసుకునే ఆప్షన్ ఇచ్చుంటే బాగుండేది. కంప్లీట్లీ అలా చెప్పడం తోటి స్టూడియోస్ లో ఒక డౌట్ క్రియేట్ అయ్యి కాస్త డిలే అవడం తోటి ఇక తర్వాత ఎక్స్‌మ్యాన్ రైట్స్ అన్ని ఎగిరిపోయాయి కదా, మొత్తం డిస్నీకి వచ్చేసాయి. దాంతో ఈ ప్రాజెక్ట్ కూడా అదే విధంగా గ్యాంబిట్ లానే ఆగిపోయింది. బట్ నిజానికి ఎక్స్‌మ్యాన్ అపోకలిప్స్ కన్నా ముందే ఈ ఫిల్మ్ ని అనుకున్నారు. కానీ ఎక్స్‌మ్యాన్ అపోకలిప్స్ తర్వాతనే ఈ సోలో ఫిల్మ్ ప్లాన్ చేయాలి. ఎక్స్‌మ్యాన్ డార్క్ ఫీనిక్స్ కన్నా ఆ బీస్ట్ ఫిల్మ్ తీసుకుంటే చాలా బెటర్. నేను ఈ ఫిల్మ్ థియేటర్స్ లో చూశాను, చాలా పెద్ద రాడ్ అనమాట. సో దీని తర్వాత దీనికి సీక్వెల్స్ కూడా ప్లాన్ చేసుకున్నాడు కిన్బర్గ్ అండ్ డైరెక్టర్ కట్ కూడా ఉందన్నాడు. వాట్ ఎవర్, ఈ రైట్స్ డిస్నీకి వెళ్ళిపోవడం చాలా మంచి జరిగింది. అప్పటిదాకా ఎక్స్‌మ్యాన్ గురించి మంచి ఫిల్మ్స్ వచ్చాయి, కానీ లాస్ట్ లో ఈ రాడ్స్ అనేవి వరుస వెయిటింగ్ కొన్ని వచ్చేసి ఉండేవన్నమాట. ఒకవేళ రైట్స్ లేట్ అయ్యి ఉంటే. ఇది మాత్రమే కాదు గైస్, ద న్యూ మ్యూటెంట్స్ అనే రాడ్ కూడా ఉందన్నమాట. దానికి సీక్వెల్ ని కూడా ప్లాన్ చేసుకున్నారు. ఆ సీక్వెల్ లోని లారా X-23 క్యారెక్టర్, అదే లోగన్ యొక్క కూతురు, ఆ క్యారెక్టర్ కంటిన్యూషన్ గా చూపించుండే వాళ్ళు పార్ట్ 2 లోని. కానీ రైట్స్ వెళ్ళిపోవడం తోటి ఆ పార్ట్ 2 కూడా ఆగిపోయింది. ఆగిపోవడమే మంచి జరిగింది, ఎందుకంటే మరొక రాడ్ వచ్చి ఉండేది. కానీ దానికన్నా సాడ్ న్యూస్ ఏంటంటే X-23 లారా క్యారెక్టర్ ని లోగన్ ఫిల్మ్ తర్వాత సెపరేట్ సోలో స్పిన్ ఆఫ్ ఫిల్మ్ ని ప్లాన్ చేద్దామని సేమ్ డైరెక్టర్ జేమ్స్ మ్యాన్గోల్డ్ కి వచ్చిందనమాట. కానీ లేడీస్ సోలో సూపర్ హీరో ఫిల్మ్స్ అంటే కొద్దిగా ఎక్కువ వచ్చేవి కావు, ఆలోచిస్తూ ఉంటారు. ఆ టైంలో వండర్ ఉమెన్ ఫిల్మ్ బాగా సక్సెస్ అయింది బాక్స్ ఆఫీస్ దగ్గర అండ్ క్రిటికల్ గా. సో జేమ్స్ మ్యాన్గోల్డ్ దాన్ని చూసి చెప్పారనమాట, నేను అదే టైప్ లో ఒక మంచిగా ప్రాజెక్ట్ అయితే లేడీ సూపర్ హీరో ఫిల్మ్ గా ఈ లారా X-23 ని ప్లాన్ చేస్తున్నా అని. దీన్ని కూడా R-rated గా తీద్దాం అనుకున్నారంట. కానీ దీనికన్నా ప్రీక్వల్ ఈవెంట్స్ గా ద న్యూ మ్యూటెంట్స్ యొక్క ఆరిజిన్ ఈవెంట్స్ జరుగుతుంది కదా, దాని తర్వాత లారా క్యారెక్టర్ లోగన్ ఫిల్మ్ ఎండింగ్ ద్వారా కనెక్ట్ చేద్దామని. సో ఆ తర్వాతన ఈ ఫిల్మ్ తీద్దామనే ప్లానింగ్స్ అనుకున్నప్పటికీ ఇంకేముంది, రైట్స్ అన్ని ఆ టైంకి వెళ్ళిపోయాయి. ఎనీవే ఇప్పుడు ఎంసీలోని ఈ X-23 ఫ్యూచర్ ప్లానింగ్స్ ఎలా ఉంటే చూడాలి.
పోతే ఫాక్స్ 2017లోని డాక్టర్ డూమ్ క్యారెక్టర్ మీద సపరేట్ సోలో ఫిల్మ్ ని తీద్దామని అనుకున్నారు. ఓల్డ్ ఫ్యాంటాస్టిక్ 4 ఫిల్మ్ ఏమో తెలియదు కానీ 2015లో వచ్చిన ఫ్యాంటాస్టిక్ 4 రీబూట్ తోటి డాక్టర్ డూమ్ మీద చాలా క్రిటిసిజం అండ్ ట్రోల్స్ అయితే వచ్చాయన్నమాట. ఫిల్మ్ లో చూపించిన క్యారెక్టర్ అంతా చెత్తగా ఉంది. కానీ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ కామిక్స్ లో, యానిమేషన్ లో చాలా పవర్ఫుల్ అనే విషయం చాలా మందికి తెలిసిందే. నోవా హాలే డైరెక్టర్ గా ఈ ఫిల్మ్ లో జాయిన్ అయ్యారు అనమాట. పోతే మ్యాట్స్ మికెల్సన్ ఈ డాక్టర్ డూమ్ క్యారెక్టర్ లో చేయడం ఇంట్రెస్ట్ ఉందనే విషయాన్ని అయితే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. అండ్ చాలా వరకు ఆ టైంలో రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి ఈయన్ని ఫిల్మ్ టీమ్ మొత్తానికి అప్రోచ్ చేయరని చెప్పి. కానీ తర్వాత అఫీషియల్ గా క్లారిటీ లేదు. కానీ హాలే అయితే మాత్రం స్క్రిప్ట్ ఫినిష్ అయిపోయింది. ఈ ఫిల్మ్ అనేది జియో పొలిటికల్ గా ఒక కోల్డ్ వార్ టైప్ లో ఉండబోయే స్క్రిప్ట్ అండ్ ఈ ఫిల్మ్ లో ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ కూడా ఉండబోతుందనే విషయం చెప్పారు. కానీ అంతకన్నా ముందే ఆయన కమిట్ అయిన లూసీ ఇన్ ద స్కై ఫిల్మ్ డైరెక్షన్ లోని ఆ ఫిల్మ్ రిలీజ్ పనిలో ఉన్నారు. కాస్త డిలే అయ్యే టైంకి రైట్స్ అన్ని కూడా డిస్నీ దగ్గరికి వెళ్ళిపోయిన తర్వాత కెవిన్ ఫీజ్ ని కూడా ఆయన అప్రోచ్ చేయరు ఈ ప్రాజెక్ట్ ఎలా అయినా తీద్దామని. కానీ స్క్రిప్ట్ లోని 10 years ఐసోలేషన్ లో ఉన్న డూమ్ సడన్ గా లెగిచి మొత్తం వరల్డ్ కు ఒక మెసేజ్ ఇచ్చేలాగా ఒక కోల్డ్ వార్ జియో పొలిటికల్ టైప్ లో ఒక రూల్ టైప్ లో ఉండబోయే ఈ స్క్రిప్ట్ ప్రెసెంట్ టైం కి సెట్ కాదు. ఎందుకంటే ప్రెసెంట్ రైట్స్ తీసుకున్నారు కానీ ఎలాంటి ప్రాపర్ బిగ్ ప్లానింగ్స్ కూడా చేయలేదు. కాబట్టి మేబీ అప్కమింగ్ ఫ్యూచర్ లో చూద్దాంలే అని చెప్పి లైట్ తీసుకున్నారు. దాంతో ఈ ప్రాజెక్ట్ కూడా ఆగిపోయింది. అండ్ ఈవెన్ డెడ్పూల్ 3 కూడా ఇనిషియల్ ప్లానింగ్స్ ఒక రోడ్ ట్రిప్ కామెడీ ఫిల్మ్ గానే ఉండాల్సింది. కానీ తర్వాత రైట్స్ డిస్నీకి వెళ్ళడం తోటి ఇది ఒక క్రాస్ ఓవర్ మల్టీపర్స్ ఫిల్మ్ గా తీశారు డెడ్పూల్ అండ్ వూల్వరిన్ గా. సో ఇది గైస్ ఈ క్యాన్సిల్ అయిపోయిన ఫాక్స్ యొక్క ఎక్స్‌మెన్, ఫ్యాంటాస్టిక్ 4, డేర్ డెవిల్, డెడ్పూల్ ఈ ఫిల్మ్స్ యొక్క లిస్ట్. సో మరి ఈ లిస్ట్ లో మీరు ఏ ఫిల్మ్ వచ్చుంటే బాగుండేదని అనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. అండ్ వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ లో ఉన్న వాళ్ళకి కూడా షేర్ చేయండి. మేబీ వాళ్ళకి కూడా యూజ్ అవ్వచ్చు అని అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.